చూడకుండా కాంగ్రెస్ పార్టీ రెగ్యులేట్ చేసింది. రెగ్యులేట్ చేసి వాళ్ళ పరిస్థితి రైట్ చూడండి రైట్ అట్లా సార్ రైట్ సార్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపు క్రితం 1500 ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్ అనుకున్నాం. కానీ న్యూఢిల్లీలో పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది. కేవలం ఈ పోటీ అనేది 74 సీట్లకే తగ్గిపోయింది. పోటీ పర్వేష్ వర్మ 74 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కొనసాగుతున్నారు. కాసేపు క్రితం 1500 ఓట్ల నుంచి 74 ఓట్లకు వచ్చింది. సో ఫలితాలు మారే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే కీలకమైన ఢిల్లీ, జంగ్పూరా, కత్వాజీ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఢిల్లీ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కీలక ఆప్ నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఇవి. ఇక్కడ కేజ్రీవాల్ గెలుపు అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని 3 సార్లు అధికారంలో తీసుకురావడంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వంశపారంపర్యతకు అవినీతికి చెక్ పెడుతూ ఒక సొంతంగా ఎదిగిన ఒక ప్రాంతీయ పార్టీగా ఒక బలమైన నాయకుడిగా ఉన్న కేజ్రీవాల్ అయినా గెలిచి తీరాలి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుకుంటున్న నేపథ్యంలో అటు ఢిల్లీ సీఎం అతీషీ కన్నా కూడా కేజ్రీవాల్ గెలుపు చాలా ఆవశ్యకం అని పేర్కొన్న టైంలో వెనుకంజలో ఉండటం అనేది కాస్త బాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్కు. కానీ ప్రస్తుతం రిజల్ట్స్ మారుతున్నాయి. ఢిల్లీలో చూసుకుంటే కనుక పర్వేష్ వర్మ వర్సెస్ కేజ్రీవాల్ అన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ వేరియేషన్ అనేది కేవలం 74 ఓట్లకు చేరుకుంది. మరి నెక్స్ట్ రౌండ్స్లో ఈ రిజల్ట్స్ ఏమైనా మారుతాయేమో మనం చూడాలి. ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీ 48 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ మరో 2 స్థానాలు ఎగబాకింది. 21 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బాద్లీలో మాత్రమే ముందంజలో కొనసాగుతుంది. ఆ స్థానం కైవసం చేసుకునే అవకాశం కూడా ఉంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. రైట్ మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. సో ఇప్పటివరకు చూసిన రిజల్ట్స్ ఏమనిపిస్తుంది? అండ్ కాంగ్రెస్ పార్టీ తరపున షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా పోటీ చేశారు. సో ఆయన ఎలాంటి ప్రాభవం చూపించలేకపోతున్నారు. ఏంటి ఇంత యాంటీ ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద అసలు? మేడం ఒక్క నిమిషం నేను మాట్లాడి వెళ్తాను మేడం, వేరే ఛానల్ ఉంది. సీనన్న ఒక్క నిమిషమే.